తాను పార్టీ మారుతున్నట్లు ఇటీవల వచ్చిన కథనాలను తాండూరు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ప్రజలకిచ్చిన హామీలను పక్కదారి పట్టించేందుకే ఇలాంటి పుకార్లు పుట్టిస్తున్నారని ఫైర్ అయ్యారు. గువ్వల బాలరాజుని పంపించినట్లుగానే మిగతా ఎమ్మెల్యేలను బీజేపీలోకి పంపిస్తారని కథనాలు రాస్తున్నారని, అవన్నీ తప్పుడు వార్తలని, అవి చాలా హాస్యాస్పదంగా ఉన్నాయని రోహిత్ రెడ్డి అన్నారు. ఇలాంటి తప్పుడు వార్తలను తాండూరు ప్రజలు, బీఆర్ఎస్ కుటుంబ సభ్యులు నమ్మొద్దని స్పష్టం చేశారు. కేసీఆర్ మానసపుత్రుడిగా, తాండూరు బిడ్డగా తాను ఏ పార్టీలోకి వెళ్ళలేదని చెప్పారు. 79వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. తాండూరులో ప్రజలందరూ కూడా ఐక్యమత్యతో కలిసిమెలిసి ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. మన ఈరోజు స్వతంత్రంగా ఉన్నాము. ప్రపంచంలో భారతీయులందరూ కూడా స్వేచ్ఛగా మరి అన్ని రంగాలలో ఈరోజు ముందుకు దూసుకెళ్తున్నారంటే ఎంతోమంది పుణ్యాత్ముల బలిదానాలే అని చెప్పి నేను మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. మనం అందరం కూడా మన బాధ్యతగా మనం భావించాలి. కుటుంబం పట్ల, గ్రామం పట్ల, మన తెలంగాణ పట్ల, మన భారతదేశం పట్ల మనం ప్రతి ఒక్కరం కూడా బాధ్యతగా వివరించినప్పుడే మన పూర్వీకులు కలలు కన్న భారతదేశాన్ని మనం చూస్తామని చెప్పి నేను మీ అందరితో తెలియజేస్తా ఉన్నాను. మరి అదేవిధంగా గత 10 రోజుల నుంచి వివిధ టీవీ ఛానళ్లలో, పేపర్లలో, సోషల్ మీడియాలలో నా పైన ఏవేవో పుకార్లు, షికార్లు వస్తూ ఉన్నాయి. ఈ మాధ్యమాలన్నీ కూడా ఇతర పార్టీలకు సంబంధించిన మాధ్యమాలు. మరి వాళ్ళు ఇచ్చిన హామీలను నెరవేర్చలేక ప్రజలకు మభ్యపెట్టాలి, ప్రజలకు ఎప్పటికప్పుడు ఏదో విధంగా దారి మళ్లించాలనే ఉద్దేశంతో వాళ్ళు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా మరి ఇటువంటి బురద జల్లే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. వీటిని ఎవ్వరు కూడా నమ్మకండి. దీంట్లో ఎటువంటి వాస్తవం లేదు. నేను వీటిని అన్నిటినీ ఖండిస్తూ ఉన్నాను. వీటిలో ఎటువంటి వాస్తవం లేదు. తాండూరు ప్రజలకు, నా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకు నేను మరీ తెలియజేస్తూ ఉన్నాను. వీటిని నమ్మకండి. నేను ఇతర పార్టీల వాళ్ళతో, అదేవిధంగా ఇతర పార్టీలకు తొత్తులుగా మారిన మరి ఈ మీడియా ఛానళ్లకు కూడా నేను హెచ్చరిస్తూ ఉన్నాను. ఇటువంటి తప్పుడు ప్రచారాలు చేయకండి. మీరు ప్రజల కోసం మీరు మాట్లాడండి. ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని చెప్పి మీరు నిలదీయండి. ఇటువంటి కాలక్షేపం చేస్తే ఎవ్వరికి ఏం ఒరిగేది లేదు.